హాయ్ అండి, అందరూ బాగుండాలని కోరుకుంటూ అమెరికాలో లే ఆఫ్స్ జాతర ఎలా ఉందో చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఈ వీడియో చూస్తుంటే కనుక హైప్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. హైప్ చేయడం, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రస్తుతం అమెరికాలో చాలామంది జాబులు పోగొట్టుకొని మళ్ళీ రాక చాలా అంటే చాలా స్ట్రగుల్ అవుతున్నారండి. కొంతమంది అయితే జాబులు పోయి ఒక 2-3 మంత్స్ ట్రై చేసిన జాబ్ రాకపోయేటప్పటికి ఫ్యామిలీస్ని ఇండియాకి పంపించేసేయడం, వాళ్ళు ఇక్కడనే ఉండి ఇంకా ట్రై చేద్దాము, ఇంకొక 2 మంత్స్ ట్రై చేద్దాం, ఇంకొక 3 మంత్స్ ట్రై చేద్దామని స్ట్రగుల్ అవుతూనే ఉన్నారు. కొంతమంది అయితే కనుక ఒక 3 మంత్స్ అట్లా ట్రై చేసి జాబ్ రాకపోతే డైరెక్ట్గా ఇండియాకి మూవ్ అయిపోతున్నారు. ఇక్కడ ఎలా ఉంటుందంటే అండి, ఇండియన్స్ ఎక్కువ ఇండియన్ కమ్యూనిటీస్లో ఉంటారు, అపార్ట్మెంట్స్లోనే ఉంటారు. రీసెంట్గా వచ్చిన వాళ్ళు ఒక 6 ఇయర్స్ బిలో వచ్చిన వాళ్ళు అందరూ మ్యాక్సిమం అపార్ట్మెంట్స్లో ఉంటారు. ఇల్లు కొనుక్కునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో ప్రతి కమ్యూనిటీకి వాట్సాప్ గ్రూపులు ఉంటాయి అన్నమాట ఇక్కడ ఇండియన్ కమ్యూనిటీస్లో. సో ఆ గ్రూపుల్లో అయితే విపరీతంగా సేల్ చేస్తూ ఉంటారు. ఏంటంటే జాబులు పోయి ఇక్కడ రాక ఇండియాకి మూవ్ అయిపోతూ ఉంటారు. కాకపోతే ఏంటంటే ఎప్పుడో ఒకసారి ఒక 4 ఇయర్స్ అయిందనుకోండి, ఇంకా 2 ఇయర్స్ టైం ఉంటుంది కదా, మళ్ళీ జాబ్ మార్కెట్ బాగున్నప్పుడు రావచ్చులే అని ఉద్దేశంతో కొంతమంది అసలు ఇండియాకి మూవ్ అయిపోతుంటారు. కొంతమంది ఫ్యామిలీస్ని ఇండియాకి పంపించేసి వాళ్ళు ఒక్కళ్ళే ఇక్కడ ఉండి చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఫ్యామిలీతో సహా ఉంటే కనుక ఎక్స్పెన్సెస్ అనేవి అసలు కంట్రోల్ ఉండవండి, చాలా ఎక్కువ ఉంటాయి ఎక్స్పెన్సెస్. సో ఒక్కళ్ళే ఉన్నారనుకోండి, బ్యాచిలర్స్ తోటి కలిసి ఉండొచ్చు, ఖర్చులు తక్కువలో జాబ్ వచ్చిన దాకా కొంచెం ట్రై చేస్తూ ఉండొచ్చు. ఫ్యామిలీ ఉంటే అది కుదరదు, ఖర్చులు ఎక్కువ ఉంటాయి, మంత తిరిగే తలకి అన్నీ చూసుకోవాలి. కాబట్టి ఫ్యామిలీస్ని ఇండియాకి పంపించేస్తున్నారు. విపరీతంగా జాబులు పోతున్నాయండి అమెరికాలో. ఎంత ఎక్కువ లే ఆఫ్స్ జరుగుతున్నాయంటే అంత ఎక్కువ. ఈ కంపెనీ ఈ సంవత్సరం లే ఆఫ్స్ చేసింది, ఈ కంపెనీ చేయట్లేదని చెప్పడానికే లేదండి. ప్రతి కంపెనీ, అమెరికాలో ఉన్న ప్రతి కంపెనీ ఎంతో కొంత ఏదర్ ఫైరింగ్ అన్నా చేస్తుంది, లేదంటే లే ఆఫ్స్ అన్నా చేస్తుంది. ఫైరింగ్ అంటే మనకి తక్కువ సంఖ్యలో ఎంప్లాయీస్ని తీసేస్తే కనుక ఏదో బడ్జెట్ ఇష్యూస్ అనో, లేకపోతే ప్రాజెక్ట్ అయిపోయిందనో, ఇంకేదైనా పర్ఫార్మెన్స్ బాగలేదనో, ఇలా తక్కువ నెంబర్ ఆఫ్ పీపుల్ని తీసేస్తే కనుక జాబుల్లోంచి దాన్ని ఫైరింగ్ అంటారండి. లే ఆఫ్స్ అంటే బల్క్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ని తీసేయడం అనమాట. అంటే వందల్లో వేలల్లో ఎంప్లాయీస్ని తీసేయడాన్ని లే ఆఫ్స్ అంటారు. సో ఫైరింగ్ జరుగుతుంది, లే ఆఫ్స్ జరుగుతున్నాయి. కంపెనీని బట్టి మనకి ఏయో కొన్ని పెద్ద కంపెనీలు తెలుసండి, ఆ పెద్ద కంపెనీల్లో పోతేనే పోయినాయి అనుకుంటున్నారు. కానీ అమెరికాలో ఆల్మోస్ట్ ప్రతి కంపెనీలో ఏదో ఫైరింగ్ అన్నా జరుగుతుంది, లే ఆఫ్స్ అన్నా జరుగుతున్నాయండి చాలా వరకు. ఒక్కసారి అమెరికాలో జాబ్ పోయిందంటే మళ్ళీ జాబ్ రావడం అనేది మన చేతుల్లో ఉండదండి. ఇక్కడ జాబ్ పోవడం మన చేతుల్లో ఉండదు, జాబ్ రావడం మన చేతుల్లో ఉండదు. అదేందో కానీ విచిత్రంగా. ఎందుకంటే జాబ్ రావడం అనేది మన టైం బాగుంటే వస్తుందండి. ఇక్కడ టాలెంట్, మా పిల్లోడు హైలీ స్కిల్డ్ పీపుల్ అందుకే అమెరికా వెళ్ళారు, అంత సీన్ లేదండి ఇక్కడ. టాలెంట్ ఉంటేనో లేకపోతే ఇంకొకటి ఉంటేనో జాబులు రావు, టైం బాగుంటే జాబులు వస్తాయి. అట్లా ఉంటుంది ఇక్కడ పరిస్థితి. అమెరికా అంటేనే లక్ బేస్డ్ అండి. మనం అమెరికా వచ్చేటప్పుడు మామూలుగా లాటరీ సిస్టమ్ ద్వారానే కదండి H1Bలు అయినా ఏమైనా పిక్ అయ్యేది. వచ్చిన తర్వాత మళ్ళీ స్టూడెంట్స్ F1 మీద వచ్చినా సరే వీసా ఇంటర్వ్యూలకి వెళ్తున్నా, ఆ వీసా ఇంటర్వ్యూలో మనకంటే బాగా పర్ఫామ్ చేసిన వాడికి రాకపోవచ్చు, మనకి రావచ్చు. అదంతా లక్ బేస్డ్ ఉంటుంది. సేమ్ జాబ్స్ కూడా అంతేనండి. కొంతమంది టాలెంట్ బేస్డ్గా రావచ్చు, కానీ మ్యాక్సిమం టైం బాగుంటే వస్తాయి అన్నట్టుగా ఉంటుందన్నమాట. సో జాబ్ పోవడం మన చేతుల్లో ఉండదు, జాబ్ రావడం మన చేతుల్లో ఉండదు. ఒక్కసారి అమెరికాలో జాబ్ పోయిందంటే అది 1 మంత్కి రావచ్చు, 6 మంత్స్కి రావచ్చు, చెప్పలేమన్నమాట. నువ్వెంత తోపైనా, ఎంత తురుమైనా, ఎంత టాలెంట్ ఉన్నా, నీకు ఎంత గ్రిప్ ఉన్నా కూడా ఒకసారి పోయిందంటే మళ్ళీ రావడానికి చాలా టైం పట్టవచ్చు. కొంతమందికి ఇమ్మీడియట్గా రావచ్చు, అది చెప్పలేము. ఇక్కడ ఎవరో చెప్పలేరు. దట్టు ఈ సంవత్సరం అమెరికాలో నిజంగానే లే ఆఫ్స్ జాతర జరుగుతుందా అనిపిస్తుందండి. ప్రతి కంపెనీ వేలల్లో ఎంప్లాయీస్ని తీసేస్తుంది, ఆల్మోస్ట్ ప్రతి కంపెనీ. ఈ చిన్న కంపెనీ తీసేయడం తగ్గించింది, ఈ పెద్ద కంపెనీలు మాత్రమే తీసేస్తున్నాయని ఏయో మనకి పేపర్స్లో, న్యూస్ పేపర్స్లో ఏయో 4-5 కంపెనీల పేర్లు పెడుతున్నారు. కానీ ఆల్మోస్ట్ ప్రతి కంపెనీది అదే పరిస్థితి అండి. వేలల్లో ఎంప్లాయీస్ని తీసేస్తుంది, వందల్లో తీసేస్తున్నారు. కొంతమంది ఫైరింగ్ కాన్సెప్ట్ తోటి 10ల్లో ఎంప్లాయీస్ని తీసేస్తున్నారు. తీసేయడం మాత్రం కామను. దానికి తోడు H1B వాళ్ళని హైర్ చేసుకోవడానికి వెనకాడుతున్నారు. H1B వాళ్ళని తీసుకోవాలంటే ఆలోచిస్తున్నారు అనమాట. ఇదివరకు H1B వాళ్ళు అంటే లైట్ తీసేసుకునేవాళ్ళు, ఆలోచించేవాళ్ళు కాదు, వాళ్ళకి అడ్డంకులు ఏమి ఉండేవి కాదు. కానీ ఇప్పుడు H1B వాళ్ళని తీసుకోవాలంటే ఆలోచిస్తున్నారు. తీసుకుందామా వద్దా, హైర్ చేసుకుందామా వద్దా, ఇట్లా
దాన్ని తగ్గట్టుగా దానికి అసలు నిజంగా దొరకకపోతే, లేదంటే 3 మంత్స్ కాంట్రాక్ట్ 6 మంత్స్ కాంట్రాక్ట్ ఇట్లా అయితేనే ప్రిఫర్ చేస్తున్నారు. కానీ ఫుల్ టైం బేసిస్గా తీసుకోవడానికి వస్తున్నాయి, అసలు రావట్లేదని నేను చెప్పనండి. కాకపోతే ప్రీవియస్ ఇయర్స్ తోటి కంపేర్ చేసుకుంటే చాలా తక్కువగా వస్తున్నాయి అనమాట. దట్టు ఈ సంవత్సరం లే ఆఫ్స్ అనేవి హయ్యెస్ట్ అంటండి. లాస్ట్ 20 ఇయర్స్ అమెరికా చరిత్రలో లాస్ట్ 20 ఇయర్స్లో ఈ సంవత్సరం జరిగిన లే ఆఫ్స్ ఏ సంవత్సరంలో జరగలేదంట. కేవలం ఒక్క అక్టోబర్లోనే 175% జరిగినాయి అంటండి లే ఆఫ్స్. అంటే దాదాపు 153,000 మందిని జాబుల్లో నుంచి తీసేయడం జరిగిందంట. ఈ టోటల్ 2025 ఇయర్ ఇప్పటి వరకు చూసుకుంటే, నవంబర్ ఈరోజు 10th అండి, ఈ రోజు దాకా చూసుకుంటే కనుక దాదాపుగా 11 లక్షల జాబులు తీసేశారంట. చూడండి ఎంత పెద్ద మొత్తంలో లే ఆఫ్స్ జరుగుతున్నాయో. మనకు తెలిసింది అమెజాన్, మైక్రోసాఫ్ట్ తీసేస్తుంది, అమెజాన్ తీసేస్తుంది, లేకపోతే టార్గెట్ తీసేస్తుంది అని అంటారు. ఇక్కడ అమెరికాలో ఎంతో కొంత డోస్ ప్రభావం వల్ల కూడా చాలా గవర్నమెంట్ జాబులు పోయినాయండి. యూపీఎస్ కూడా తీసేసింది, పీడబ్ల్యూసీ తీసేస్తుంది, ఈవెన్ డెలాయిట్లో కూడా ఉన్నాయి. కాకపోతే విపరీతంగా లేకపోవచ్చు కానీ డెలాయిట్లో కూడా జరుగుతున్నాయి. సో చాలా కంపెనీస్లో, జిఎంలో జరుగుతున్నాయి, టార్గెట్లో జరుగుతున్నాయి, ఈ కంపెనీలో జరుగుతున్నాయి, ఆ కంపెనీలో జరగటం లేదు అని చెప్పుకోవడానికి లేదండి. రిటైల్ కంపెనీస్లో జరుగుతుంది. రిటైల్ అంటే మనకి మామూలుగా చైన్ బేస్డ్ వాల్మార్ట్ ఇట్లాంటి రిటైల్ కంపెనీస్ ఉంటాయి కదండి, అట్లాంటి కంపెనీస్లోనూ జరుగుతుంది. టెక్నాలజీకి సంబంధించి జరుగుతుంది, వేర్ హౌస్లకు సంబంధించి జరుగుతుంది. వేర్ హౌస్లు అంటే మనకి ఈకామర్స్, అమెజాన్ ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ప్రతి ఫీల్డ్లో ఎంప్లాయీస్ని తీసేయడం మాత్రం కామన్గా జరుగుతుందండి. చాలా ఎక్కువ పర్సంటేజ్ జరుగుతుందనమాట. మనకేమో 4-5 పెద్ద కంపెనీల పేర్లే చెప్తుంటారు కానీ చిన్న చిన్న కంపెనీలు నేను ఇక్కడ చూస్తున్నానండి, చాలా కంపెనీస్ తీసేస్తున్నాయి. రీసెంట్గా నాకు తెలిసింది ఏంటంటే, కంపెనీ పేరు చెప్పను కానండి, కార్ల కంపెనీ అని చెప్తాను. ఏదో ఒక ఎలక్ట్రిక్ మోడల్ ఫ్లాప్ అయిందంట. సో ఫ్లాప్ అయ్యేటప్పటికి ఆ కంప్లీట్ ప్లాంట్నే తీసేస్తున్నారు. సో దాని మీద బేస్ చేసుకొని హార్డ్వేర్ జాబులు చేసేవాళ్ళు, సాఫ్ట్వేర్ జాబులు చేసేవాళ్ళు, మొత్తం ఎంతమంది ఉంటే అంతమందిని జాబులు తీసేస్తున్నారంట. సో అలా చాలా ఎక్కువ మొత్తంలో జాబులు పోతున్నాయి అనమాట. ఇక్కడ లే ఆఫ్స్ జాతర అని ఎందుకు పెట్టానంటే అండి, ఒక కంపెనీ తీసేస్తుంది, ఇంకొక కంపెనీ హైర్ చేసుకుంటుంది. సారీ, ఒక కంపెనీ లే ఆఫ్స్ చేస్తుంటే ఒక కంపెనీ ఏమైనా హైరింగ్ చేసుకోవట్లేదండి. అన్ని కంపెనీల పరిస్థితి అది అలాగే ఉంది. కాకపోతే నెంబర్ ఆఫ్ పీపుల్ని ఎంతవరకు తీసేస్తున్నారు అనేది, కొన్ని కంపెనీలు వేలల్లో తీసేస్తున్నాయి, కొన్ని కంపెనీలు 100లో తీసేస్తున్నాయి, కొన్ని కంపెనీలు 10లో తీసేస్తున్నాయి. అంతే తప్ప అన్ని కంపెనీలు ఏమీ హైరింగ్ చేసుకోవడం లేదు. దానికి తోడు ఇక్కడ ఎట్లా ఉంటుందంటే అండి, ఎవ్రీ ఇయర్ నార్మల్గానే మీకు నవంబర్ మంత్ వచ్చింది అని అంటే నవంబర్లో రిక్వైర్మెంట్స్ ఉన్నా కూడా వాళ్ళు ఫ్రీజ్ చేసేస్తారు. ఎందుకంటే బడ్జెట్ కన్స్ట్రైంట్స్ అవి ఉంటాయి, బడ్జెట్ అలాట్ చేసుకోవాల్సి వస్తుంది, ఆ డిస్కషన్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి నవంబర్లో రిక్వైర్మెంట్స్ ఏమన్నా సరే వాళ్ళకి ఇంపార్టెంట్ అయినా ఒకటి మరీ ఎమర్జెన్సీ అయిన రిక్వైర్మెంట్స్ కాకుండా మ్యాక్సిమం రిక్వైర్మెంట్స్ ఫ్రీజ్ చేసేస్తారు. సో నవంబరు, డిసెంబర్లో ఆ 2 నెలల్లో పెద్దగా అసలు ప్రాసెస్ జరగదండి, రిక్రూట్మెంట్ ప్రాసెస్సే జరగదు, ఆల్మోస్ట్ ఆగిపోతుంది అనమాట. జాన్యువరి మిడ్ తర్వాత స్లోగా ఓపెన్ చేస్తారు. అంటే ఎవరికైనా సరే అక్టోబర్లో జాబులు పోయినాయి అంటే అండి, వాళ్ళకి మళ్ళీ జాబ్ రావాలి అని అంటే ఫిబ్రవరి అవుతుందన్నమాట. సో ఈ మధ్యలో ఎవరికైనా జాబ్ వచ్చిందంటే వాళ్ళు నిజంగా అదృష్టవంతులేనండి. చాలా వరకు 100% అదృష్టవంతులు అయితేనే వస్తుంది. లేకపోతే మ్యాక్సిమం నవంబరు, డిసెంబరు, జాన్యువరిలో జాబులు రావడం అనేది చాలా అంటే చాలా కష్టం. దట్టు ఈ సంవత్సరం హయ్యెస్ట్ పర్సంటేజ్ జాబులు పోయింది కూడా అక్టోబర్లోనేనండి. మొత్తం సంవత్సరం అంతా 11 లక్షల జాబులు పోతే ఒక్క అక్టోబర్ నెలలోనే 153,000, 54,000 జాబులు పోయినాయి అంటండి. చూడండి ఎంత హయ్యెస్ట్ పర్సంటేజ్ జాబులు పోయినాయో. అందులోనూ మనకి ఇండియన్స్కి ఉన్న ప్రాబ్లం ఏంటంటే, మన వాళ్ళు వీసా మీద, వర్క్ వీసా మీద ఉంటారు. వర్క్ వీసా మీద ఉంటే సర్టైన్ పీరియడ్ వరకే జాబ్ లేకుండా ఉండగలం, కానీ ఆ పీరియడ్ దాటిందంటే మనం ఇక్కడ ఉండటానికి ఉండదు. సో ఇవన్నీ కన్స్ట్రైంట్స్ ఉంటాయి అన్నమాట వర్క్ వీసా మీద వచ్చే వాళ్ళకి. అందుకనే నేను ఫస్ట్లోనే చెప్పాను కదండి, కొంతమంది ఫ్యామిలీస్ని ఇండియాకి పంపిస్తున్నారు, కొంతమంది అసలు కంప్లీట్గా ఇక్కడ అంతా క్లోజ్ చేసేసుకొని ఇండియాకి మూవ్ అయిపోతున్నారు. అలా చాలా జరుగుతున్నాయి. ఎక్కడ బెనిఫిట్ అవుతారంటే అండి, ఇలాంటి సిచ్యువేషన్లో 2 H1Bలు ఉంటే ఒకళ్ళకి పోయినా ఒకళ్ళకి ఉండిద్ది. కాబట్టి అలాంటి వాళ్ళు 2 ఇంట్లో హస్బెండ్ వైఫ్ ఇద్దరు H1Bల మీద ఉంటే వాళ్ళు కొంతవరకు బెనిఫిట్ పొందుతారు. కానీ ఒక H1B మీద ఉండే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా స్ట్రగుల్ అవ్వాల్సిన సిచ్యువేషన్ అనమాట. ఎంతమందిని చూస్తున్నామండి జాబులు పోయినాయి అని చెప్పి.
అల్లాడిపోతున్నారు. నిజంగా చెప్పాలంటే ఇండియాలో చాలామందికి తెలుసండి, పేరెంట్స్కి అట్లీస్ట్ పేరెంట్స్కి అయితే తెలుస్తుంటుంది, బయట వాళ్ళకి తెలియకపోవచ్చు, పేరెంట్స్కి అయితే తెలుస్తుంటుంది. నేను పర్సనల్గా మా పేరెంట్స్ దగ్గర కూడా నుంచి విన్నది, మా ఊళ్ళో చాలామంది ఉన్నారండి యూఎస్ వచ్చిన వాళ్ళు. చాలామంది అనుకుంటున్నారు అమ్మాయి ఇక్కడ జాబులు పోయినాయి అంటే, ఇండియాలో పల్లెటూళ్ళల్లో కూడా తెలుస్తుంది జాబులు పోయినాయి, జాబులు పోతున్నాయి, అక్కడ బాగా ఇబ్బంది పడుతున్నారంట అని. సో చాలా అంటే చాలా స్ట్రగుల్ అవుతున్నారండి ఇక్కడ జాబులు పోయేది. చాలామంది అంటారు, కింద కామెంట్స్ పెడుతూ ఉంటారు, ఆ జాబులు పోతే ఇంకా అక్కడ ఎందుకు, ఇండియాకి రావచ్చు కదా, అదేం మన కంట్రీ కాదు కదా అని. ఫస్ట్ థింగు, ఒక్కసారి అమెరికాకి కానీ వేరే కంట్రీకి వచ్చిన వాళ్ళు తిరిగి ఎందుకు ఇండియాకి రావడానికి ఇష్టపడరు, లేకపోతే ఎందుకు రారు అనేది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలండి. అది దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకు రారు అమెరికాకి లేదా ఇతర దేశాలకు వెళ్ళిన వాళ్ళు తిరిగి ఇండియాకి ఎందుకు రారు అనే దాని గురించి. కాకపోతే మన వాళ్ళకి నేను ఇదివరకు వీడియోలో చెప్పినట్టు తెలియని బరువుని, కనిపించని బాధ్యతని మోస్తూ ఉంటారు కాబట్టి ఇంకా చెప్పలేం. ఇంకా ఇక్కడి నుంచి రావడానికి ఇష్టపడకపోవచ్చు, ఇష్టపడే వాళ్ళు ఉండొచ్చు. కానీ ఒక్కటి మాత్రం నిజమండి, ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో చాలా అంటే చాలామంది జాబులు పోగొట్టుకొని ఆ జాబులు తిరిగి ఎప్పుడు వస్తుందో తెలియక చాలా అంటే చాలా స్ట్రగుల్ అవుతున్నారండి. సో ఇదండి అమెరికాలో లే ఆఫ్ల జాతర ఎలా జరుగుతుందనేది. ఈ వీడియో మీకు నచ్చుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.